హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే పురాతన కట్టడాల గురించి మీకు చూపించబోతున్నా ఫ్రెండ్స్. అదేవిధంగా అక్కడ ఆ విధంగా పూర్వీకులు ఏ విధంగా నిర్వహించారనేది దాని గురించి కూడా ఆ ప్రదేశాలు, ఆ లొకేషన్స్, ఆ వివిధ రకాలైన కొన్ని రాళ్ళ గుర్తులు కానీ ఆ విధంగా మనం అవన్నీ చూద్దాం. అందుకైతే మనం అక్కడ ఉన్న పొలాల నుంచి మన మార్గ మధ్యలో కొంత భాగాన్ని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎదురుగా కనపడే మాత్రం అతి పెద్ద అయిన కొండ అనమాట. ఆ కొండ మీద చాలా పురాతనమైన ఇండ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనం వస్తుంటే దారి మధ్యలో ఒక చెట్టు అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఆ చెట్టు అయితే ముడువిచ్చకాయలు అనే ఇంకేదో రకాల పేర్లు అయితే మనం వింటుంటాం. ఇది వంటకి వాడుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా చాలా విధంగా వాడుకోవచ్చు. నేరుగా అయితే ఇవైతే చాలా వరకు అంతరించిపోతున్నాయి. నాకు పోతున్న దారి మధ్యలో ఈ చెట్టు కనిపించింది ఫ్రెండ్స్. అలాగే మీకు చూపిస్తున్నాను ఈ చెట్టు. మీరు కొత్తగా చూస్తున్నట్టు మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అయితే మనం అక్కడికి వెళ్ళడానికి మాత్రం ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అలా ఎదురుగా కనపడే ఒక తాడి చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాని అవతలో నేనమాట మనం మీకు పూర్వీకులు వాడిన ప్లేసు. అదేవిధంగా ఇక్కడ మనం కొంత భాగాన్ని చూద్దాం ఫ్రెండ్స్. మెట్లను చూడబోతున్నాం మనం. కొంతమంది ఈ కొండ ఎక్కడానికి వాళ్ళు మార్గాన్ని చేసుకున్నారు ఫ్రెండ్స్. మెట్ల మార్గం చేసుకొని ఈ మెట్ల మార్గంలో పైకి ఎక్కేవారట. మీరు చూస్తుండొచ్చు ఫ్రెండ్స్, కొండని తోల్చుకొని వాళ్ళు అయితే మెట్ల మార్గం అయితే ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మా ఫ్రెండ్స్ కూడా మేము అందరం అక్కడికి వెళ్ళి కొంచెం అయితే ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. దీన్ని ఎక్కడ మీకు చూపించాలని ఒక వీడియో అయితే మీకు తీసాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం అలా వెళ్తున్న దారి మధ్యలో నుంచి మనం అక్కడున్న ప్రదేశానికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచే ఫ్రెండ్స్ మనం ఈ విధంగా అయితే వెళ్ళాల్సి వస్తుంది. వాటర్ మాత్రం మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఏ కాలం మరి చెట్లు అయితే ఏమి లేవు. ఇది ఎండాకాలం కాదు ఫ్రెండ్స్, పెద్దగా అయితే ఏమీ లేవు, అన్నీ ఎండిపోయి ఉన్నాయి. మన ఇక్కడ నుంచి కొద్ది మార్గంలోనే మనకు పూర్వీకులు సేద బావి అంటే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం సంపు ఎలా వాడుకుంటామో అదే ఆ రోజుల్లో వాళ్ళు ఒక బండరాళ్ళతోటి నిర్మించుకున్న సేద బావి ఫ్రెండ్స్. ఆ బావిలో నుంచి నీళ్ళు తీసుకొని వాళ్ళు వంటకు ముడిసరుకుగా వాడుకునేవారు. అలాగే స్నానాలు కూడా చేసేవారు, త్రాగునీరుకి వాడేవారు, వివిధ రకాలైన పనులు చేసుకునేవారు. నేను రోడ్డు మీద వెళ్తుంటే ఆ రోజుల్లో ఈ బండలు కొండలు ఈ ప్రాంతంలో చాలా వరకు అయితే ఎలా నివసించారో తెలుసు. అలాగే మధ్య మార్గాల్లో మీకు రోళ్ళు చూపిస్తాను. రోకలి ఇక్కడ అంటే రోళ్ళు అనమాట, అంటే పచ్చళ్ళు నూరుకోవడానికి, వివిధ రకాలైన మూలికలు నూరుకోవడానికి వాటిలో వాడేవారంట ఫ్రెండ్స్. మనం ఈ విధంగా ముందుకు వెళ్తే మనం రాళ్ళ ప్రాంతంలో ఫ్రెండ్స్ కొంచెం ముందుకెళ్తే మనకు కనిపిస్తుంది. దాదాపు దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఎండ్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది పురాతన కాలం సేదబావి ఫ్రెండ్స్. చాలామందికి ఈ బావులు ఇలా ఉంటాయని కూడా తెలియదు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే అనమాట మనకి సేదబావి. చూడండి, మినిమం ఒక 6 అడుగులు ఉండొచ్చు ఫ్రెండ్స్, అంటే సుమారు 6 ఫీట్లు అనమాట. 6 ఫీట్ల లోతులో మనకి సేదబావి కనిపిస్తుంది. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి అందులో ఒక చుక్క నీరు కూడా నీరు లేవు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఆ బండరాలతో ఎలా వాళ్ళు నిర్మించుకున్నారు. అప్పట్లో పూర్వీకులు నిజంగా చాలా గ్రేట్ అబ్బా. ఎందుకంటే ఆ రోజులలో ఈ రోజు అంటే ఫ్రెండ్స్ సిమెంట్, కాంక్రీట్ ఇవన్నీ దొరికి ఈ క్రమంలో మనం ఇంత అభివృద్ధి చెందించేవాటికి ఇప్పుడు మనం ఈ విధంగా కట్టుకున్నాం. అప్పట్లో ఆ టెక్నాలజీ వాడుకొని వాళ్ళు ఆ విధంగా నిర్మించుకున్నారు ఫ్రెండ్స్. చాలా గ్రేట్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.